ఇంకోటి ఏంటంటే నంది కూడా పెరుగుతూ ఉంటుందండి. యాగంటి బసవయ్య కలియుగాంతం అంతకంతకు పెరిగి రంకేస్తుందని చెప్పారు. ఎప్పుడు వేస్తుంది తెలియదండి, వేసినప్పుడు మాత్రం కలియుగం అంతం అయిపోద్ది అనమాట. ఎందుకు మీరు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే బ్రహ్మం గారు చెప్పినట్టు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి. ఆయన చెప్పిన దాంట్లో యాగంటి బసవయ్య కూడా ఒకటి ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాకి కానీ గ్రద్ద కానీ శని నవగ్రహాలు ఉండవు అనమాట. ఎందుచేత అంటే అగర్ష మహాముని అనే ఒక ఋషి ఉండేవారు. ఆ ఋషి తపస్సు చేసేటప్పుడు ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి మాంసాముద్దలు తీసుకొచ్చి వాళ్ళ హోమంలో వేశారండి. వేసినప్పుడు వాళ్ళ హోమం భంగం అయిపోయిందనమాట. అప్పుడు ఆ ఋషి కోపంతో శాపం ఇచ్చారు. సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కాకి గ్రద్ద రాకూడదని శాపం ఇచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రావన్నమాట. పొరపాటున ఒకవేళ వచ్చినా బయటికి వెళ్ళిపోతానే చనిపోతాయండి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా చూడండి గోపురానికి పైన 5 కలశాలు ఉంటాయండి, ఇక్కడ 7 ఉంటాయి అన్నమాట. అంటే వైష్ణవ ఆలయం ప్రకారం గుడి కట్టారండి. ఇక్కడ కొండల్లో నుంచి కూడా నీళ్ళు వస్తుంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు.